నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కానీ రైతుల్ని అదే దిశలో అంటే వాళ్ళది ఏంటంటే ఈ 8 నెలలకే ప్రభుత్వం పోయేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు గబక్కన రేవంత్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టి ఆ సీట్లో కూర్చోవాలని తాపత్రయపడుతున్నారు. లేకపోతే ఏమంటారు, శ్రీనివాసరెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది, బట్టి విక్రమార్కది, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని దించి ఏదో కూర్చోవాలి. ఏందది? ఈ ప్రభుత్వానికి మాకు మా నాయకులకి ఒక క్లారిటీ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మీరేదన్నా పగట కళల కంటే మీ కళలు కళల్లాగానే ఉంటాయి తప్ప మీకు ఆవగింజను కూడా అక్కడ పెట్టడానికి సందు రాదు. అది మీరు గమనించాలి. ఇక యువత విషయంలో, మహిళల విషయంలో, విద్యార్థుల విషయంలో మీరు మొన్న చూశారు. విద్య పట్ల ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతుల్ని సుమారు 637 కోట్లు గతంలో లాగా పేపర్ ఇచ్చి మేము జీవో ఇచ్చేసాము అయిపోయిందని అల్లా 637 కోట్లు ప్రతి జిల్లాలో ఖర్చు పెట్టి మొత్తం 637 కోట్లు ఖర్చు పెట్టి అన్ని పాఠశాలల్లో మేజర్గా ఉన్న సమస్యల్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వాటిని పరిష్కరించింది. మొన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఒక యూనిట్గా తీసుకొని సుమారు 20 నుంచి 25 ఎకరాలలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేసే ఒక కాంప్లెక్స్ని ఏర్పాటు చేద్దామని, ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో ఈనాడు ఏవైతే గత ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పిందో, మేము ఇన్ని గురుకులాలు పెట్టాం, అన్ని గురుకులాలు పెట్టాం, ఇంత ఖర్చు పెడుతున్నాం, అంత ఖర్చు పెడుతున్నామని ఆ పెట్టిన గురుకులాలు టీచర్స్ విషయంలో రెగ్యులర్ టీచర్స్ ఉండరు. బిల్డింగులు చూస్తే మొత్తం వర్షం కురిచే ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమంతో పాటు పనికి రాని అనేక బిల్డింగుల్ని గత ప్రభుత్వం వాటిలో నిర్వహిస్తుంటే ఈనాడు గ్రౌండ్కు పోతుంటే అది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మేము విజిట్ చేస్తున్నప్పుడు. దాంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టించే ప్రధానమైన ఉద్దేశం ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు పైగా ఖర్చు అవుతుంది ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి. అయినా విద్య పట్ల, వైద్యం పట్ల ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏసీ ఆల్ కమ్యూనిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, హాస్టల్స్ కానీ ఒకే పేజీలో అంటే ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కట్టించబోతుంది. ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో ఉంటే, ఈ ప్రభుత్వం ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఈ ధ్వంసాన్ని అంతటినీ సరిదిద్దుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎక్కడా తగ్గకుండా 2 కళ్ళలా నడుపుకుంటా పోతుంటే, ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయితే అప్పుడే మా మీద నిందలు, అపనిందలు, అనేక రకమైన హేళనలు, అనేక రకమైన భాష. అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని ఏది జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం మీద ఏ రకంగా అవాక్కులు చవాక్కులు ఆనాటి మంత్రులు కానీ, ఆనాటి ముఖ్యమంత్రి గారు వస్తారు ఎప్పుడో ఒక్కసారి అట్లా చీల్చి చెండాడుతా అంటాడు. మళ్ళీ 6 నెలలు 9 నెలల దాకా మళ్ళీ ఎవరికి కనబడరు. మీరు ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నారు మీడియా మిత్రులే. ఎప్పటి నుంచో మీ సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పాం. రాబోయే కొద్ది రోజుల్లో మొదటి విడతగా న్యాయస్థానం నుంచి ఏదైతే క్లియర్ అయి వచ్చిందో ఆ జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలని ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా
1000కి పైగా